ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష సిపి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం శ్రమిస్తోందని వారు వివరించారు. ఈ మహమ్మారి బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వారు విశదీకరించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని నగర సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీష, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రులు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీలో డ్రగ్స్ వద్దు, ఆరోగ్యకరమైన సమాజం అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా యువతకు, ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీష, సిపి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ నిరోధంపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లానే ధ్యేయంగా యంత్రాంగం శ్రమిస్తోందని వివరించారు. మాదక ద్రవ్యాలకు బానిసైతే ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతడి కుటుంబం మొత్తం తల్లడిల్లుతుందని గుర్తించాలని వారు సూచించారు. అందుకే ఈ మహమ్మారి బారిన పడొద్దని వారు యువతకు పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచడం, వాటి వల్ల కలిగే నష్టాలను తెలియచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. డ్రగ్స్ వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఎవరైనా డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారాన్ని తెలియచేయాలని వారు కోరారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షరీఫ్ బేగం తదితరులు, పోలీసు అధికారులు, స్థానికులు, విద్యార్థులు, యువత కూడా పాల్గొన్నారు. చాలా వరకు మనకు డ్రగ్స్ మీద ఒకవైపున అవగాహనతో పాటు 1972 అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. 1972 వెళ్ళిన తర్వాత డ్రగ్స్పై దండయాత్ర తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ పెరిగింది. అదేవిధంగా 1972 కాల్స్ కూడా బాగా వస్తున్నాయి. అయితే ఇది కార్యక్రమం ఏదో తూతు మంత్రంగా ఒక 30 రోజులు చేసేసి కామ్గా ఉండాలనేది కాదు. ఈ డ్రగ్స్ని తుదముట్టించేంత వరకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునేసి ముందుకెళ్ళాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఎన్కార్డ్ మీటింగ్లో మనము ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మనం డ్రగ్స్పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకొని ఈసారి ముఖ్యంగా 3000 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ని మనము సమకూర్చుకోవడం జరిగింది. ఈ 3000 డ్రగ్ కిట్స్లో మనకు 149 హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఈ 149 హాట్ స్పాట్స్లో ర్యాండమ్గా ఈ డ్రగ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా రిఫ్రాఫ్స్ కావచ్చు, కేడీస్ కావచ్చు, డీసీస్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్స్ కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో మందు తాగేవాళ్ళు కావచ్చు, లేదంటే ఆకతాయిలు కావచ్చు, ఈవిటీజర్స్ కావచ్చు, ఇటువంటి వారందరి మీద కూడా మనము ర్యాండమ్గా ఈ 3000 పరీక్షలు జరుగుతాయి 30 రోజుల పాటు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్ టీం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ ఒక 20 మెంబర్ టీం ఉంది. ఈరోజు ఈ బస్ చూస్తున్నారు మీరు. సో ఈ బస్సులో అంటే యూరిన్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బస్సును మనము ఉపయోగించుకుంటూ ఈ 30 రోజుల్లో 30 ప్రదేశాల్లో 149 హాట్ స్పాట్స్ కవర్ చేస్తూ మనము ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా జూలై, ఆగస్టు నెలలో డ్రగ్స్పై దండయాత్ర 3.0 కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించాము. అందులో ఆల్ కాలేజెస్లో, ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో ప్రతి స్టూడెంట్ కూడా ఈ డ్రగ్ డిటెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్కార్డ్లో అందరు సభ్యులు కోరడం జరిగింది. సో అది కూడా 3.0లో మనము ముందుకెళ్తాము. సో కాబట్టి కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇది 4-5 మంత్స్ ఉన్న కింద డ్రగ్ వాడినా కూడా ఈ యూరిన్ టెస్ట్లో డ్రగ్ అనేది తీసుకున్నట్టు ఆనవాళ్ళు వస్తాయి కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి వారు ఆఫ్ చేయాలని చెప్పేసి, ఒకవేళ డ్రగ్ ఏదైనా తీసుకున్నా కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, జీరో టాలరెన్స్ టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు బ్రో, ఇలాగా డిఫరెంట్ క్యాప్షన్స్తో ప్రజల్లోకి వెళ్తున్నారు. గంజాయి సాగుని సమూలంగా నిర్మూలించారు. సరే, మరి వారి దిశానిర్దేశం మేరకు, వారి కోరిక మేరకు మనందరం కూడా సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని గురించి ఈరోజు డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమం విచ్చేయడం, అదేవిధంగా విఎంసీ కమిషనర్ గారు విచ్చేయడం చాలా సంతోషం. అందరూ కూడా ఈ డ్రగ్స్పై దండయాత్ర 2.0కి
సహకరించాల్సి కోరుకున్నాను. అదేవిధంగా టీథర్ డ్రోన్స్ కూడా మనం కొన్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. 40 డ్రోన్స్ కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. సో డ్రోన్స్ వినియోగాన్ని పెంచుతూ ఈ హాట్స్పాట్స్ మీద నిరంతరం నిఘా ఉంచేలాగా చర్యలు చేపడతాం. థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు మీరు గమనిస్తే సింపుల్ అండి. ఓకే, మెషర్ ఏంటంటే మనకు మెషరు డ్రగ్ వినియోగం అనేది పెరిగిందా తగ్గిందా. సో డ్రగ్ అవైలబిలిటీ తగ్గితే డ్రగ్ రేట్ అనేది పెరుగుతుంది. గంజా రేటు దాదాపు 10 ఇంతలు పెరిగింది. మీరు 2024 ముందు మీరు చూడండి, ఇప్పుడు చూడండి 10 ఇంతలు రేట్ పెరిగింది. ఈ మధ్యన కొన్ని మోటార్ సైకిల్స్ అమ్మేసేసి దొంగతనం చేసి అమ్మేసేసి వీళ్ళని మన గంజాయి కొనే బ్యాచెస్ని ఐడెంటిఫై చేశాము. వారందరం కూడా కట్టకట్టాలకి లాస్ట్ 3 డేస్లో 3 కేసులు కట్టేసేసి లోపల పారేస్తున్నాము. సో 25 మంది మీద ఆల్రెడీ పిట్ అండ్ డిపేస్ పెట్టున్నాము. ఇంకొక 20 ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సో గవర్నమెంట్ నిన్న నేను ఈగల్ ఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. డీజీ సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ 20 మంది మీద కూడా త్వరగా పిట్ అండ్ డిపేస్ ఆర్డర్స్ వస్తే ఇంకా బాగుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించము. ఈ డ్రగ్స్ని తుదముట్టించేంత వరకు, జీరో డ్రగ్స్ అనేది డ్రగ్స్ రహిత జిల్లాగా చేసేంత వరకు నిద్రపోం. థ్యాంక్ యూ. డ్రగ్స్ పై దండయాత్ర 1వ దిశలో ముమ్మరంగా అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ పెడ్లింగ్ చేసి ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో టెస్టులు చేస్తూ ఎవరైనా డ్రగ్ తీసుకున్నారంటే వాళ్ళని ప్రాపర్గా అడ్రస్ చేయడానికి, అట్లాగే వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఈగల్ టీము, ఇటు పోలీస్ టీము, రెవెన్యూ టీం, మెడికల్ టీం అందరూ ఫీల్డ్లో ఉంటారు. సో దీని ద్వారా మన లక్ష్యం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయాలి. దీనికోసం ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడమని తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుతున్నాను.